తీహార్ జైలు భోజనం ఘోరంగా కారంగా ఉంది. రొయ్యలు పాస్తా కావాలి అంటూ రిక్వెస్ట్ పెట్టాడు ఓ అమెరికన్ ఖైదీ. ఉగ్రవాద కేసులో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన అమెరికన్ కిరాయి సైనికుడు మాథ్యూ తీహార్ జైల్లో తనకు అందిస్తున్న ఆహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. జైల్లో ఇచ్చే ఫుడ్ అంత బాగోలేదని, కాబట్టి తన ఖర్చుతో తానే వంట చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరాడు. పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఏప్రిల్ నుంచి తీహార్ జైల్లో ఉన్న వాన్ డైక్ మే 6 నుంచి 50 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్నట్టు తెలిపాడు. జైల్లో పెట్టే ఆహారం కారంగా ఉందని, పైగా నూనె ఎక్కువగా వేసి డీప్ ఫ్రై చేస్తున్నారని, అదంతా తినలేకపోతున్నారని పేర్కొన్నాడు. అమెరికన్ పౌరుడిగా భారత జైళ్లలో సాధారణంగా అందించే ఆహారానికి తాను అలవాటు పడలేదని పిటిషన్లో వివరించాడు. పోషకాహారం అందకపోవడంతో దాదాపు 14 కిలోలు వెయిట్ లాస్ అయ్యానని, కంటిచూపు, రోగనిరోధక శక్తి తగ్గటం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వాన్ డైక్ కోర్టుకు తెలిపాడు. ఇది పూర్తిగా మానవతా దృక్పథంతో చేసిన విజ్ఞప్తిని, తన కుటుంబమే ఆహారం, వంట సామాగ్రి తదితర ఖర్చులన్నింటినీ భరిస్తుందని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. పప్పులు, రెడ్ మీట్, చికెన్, చేపలు, రొయ్యలు, పాస్తా, బ్రెడ్, బటర్, ఇండక్షన్ స్టవ్, వంట సామాగ్రిని జైల్లోకి అనుమతించాలని కోరాడు. మాథ్యూ పిటిషన్పై తీహార్ జైలు అధికారుల నుంచి సమాధానం కోరింది కోర్టు. తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది.